హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. అస్సాంలోని అక్రమ వలసదారులను తరిమేసేందుకు అక్కడి సీఎం హిమంత బిశ్వ శర్మ ఎప్పటికప్పుడు కీలకమైన నిర్ణయాలు తీసుకుంటూనే ఉన్నారు. తాజాగా అక్కడి రాష్ట్ర ప్రజలకు కీలకమైన ఆదేశాలు జారీ చేశారు. అదేమిటంటే, ఇకపై నుంచి రాష్ట్రంలో మీకు తెలిసిన అక్రమ వలసదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఎకనామిక్గా బాయ్కాట్ చేయండి. తద్వారా మన రాష్ట్రంలో వీళ్ళందరూ నివాసం ఉండలేని పరిస్థితి ఏర్పడుతుంది. అప్పుడు మాత్రమే అస్సాం మొత్తం క్లీనప్ అవుతుంది అని ఆయన కీలక పిలుపునిచ్చారు. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం అనేక నిర్ణయాలు తీసుకుంటున్నప్పటికీ ఈ ఉద్యమంలో ప్రజలు కూడా భాగస్వామ్యం అయినప్పుడే ఈ పని ఇంకా తొందరగా పూర్తవుతుంది. వీళ్ళను కనుక ఎకనామిక్ బాయ్కాట్ చేశామంటే వీళ్ళందరూ కూడా విలవిల్లాడిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. తద్వారా మనం చెప్పక ముందే వాళ్ళు తమ సొంత దేశానికి పారిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. అప్పుడు మన రాష్ట్రంలో నివాసం ఉంటున్న 40% అక్రమ వలసదారులంతా కూడా ఈ రాష్ట్రం నుంచి వెళ్ళిపోయి బంగ్లాదేశ్కు వెళ్ళిపోతారో అప్పుడు అస్సాం మొత్తం క్లీనప్ అవుతుంది అని కీలక పిలుపునిచ్చారు. దీన్ని బట్టి చూసుకుంటే ఇకపై నుంచి ఆ రాష్ట్రంలో అక్రమ వలసదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ప్రజలు ఎకనామిక్ బాయ్కాట్ చేసినా కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రభుత్వం వాళ్లకు అండగా ఉంటుంది అని స్పష్టంగా తేల్చి చెప్పినట్టయింది. అయితే ఈ ఎకనామిక్ బాయ్కాట్ అనేది ఎంత మేరకు ఇంపాక్ట్ చూపిస్తుంది, దీన్ని యావత్ దేశవ్యాప్తంగా పాటిస్తే ఎంత బాగా ఇది అమలయ్యే అవకాశం ఉంది అనే విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియోను లాస్ట్ వరకు చూడండి. ఇందులోని కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోద్దు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, తాజాగా అస్సాం సీఎం మాట్లాడిన దాంట్లో ముఖ్యంగా ఈ అక్రమ వలసదారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా ప్రభుత్వ భూములను ఆక్రమించుకుని తమ రాష్ట్రంలో నివాసం ఉంటూ ఉన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో అనేక చోట్ల దాదాపు 1100 హెక్టార్ల ప్రభుత్వ భూమిలో నివాసం ఉంటున్న అక్రమ వలసదారులందరినీ ప్రభుత్వం గుర్తించి వాటన్నిటిని ఇప్పటికే ఖాళీ చేయించింది. భవిష్యత్తులో ఈ విధంగా ఎక్కడెక్కడ నివాసం ఉంటూ ఉన్నారో వాళ్ళందరినీ గుర్తిస్తూ ఉన్నాం. వాళ్ళను కూడా ఖాళీ చేయించి సొంత దేశానికి తిప్పి పంపే ప్రయత్నాలు మేము చేస్తాం. అంతేకాకుండా జస్ట్ ప్రభుత్వం మాత్రమే ఇందులో పని చేసుకుంటూ పోతే దీనికి కొన్ని దశాబ్దాల సమయం పట్టవచ్చు. సో ఇందులో ప్రజలు కూడా మమేకమై భాగస్వామ్యం అయితే ఖచ్చితంగా వీళ్ళను రాష్ట్రం నుంచి తరిమి కొట్టడానికి మరింత బాగా వీలవుతుంది అని ఆయన ప్రజలకు కీలకమైన పిలుపునిచ్చారు. అందులో భాగంగా ముఖ్యంగా హౌస్ హోల్డ్లో పని చేసే వర్కర్లను అండ్ ఎక్కడైతే ఫార్మింగ్ పనులు చేసే వర్కర్లు, దీంతోపాటు ఈ కన్స్ట్రక్షన్ వర్కింగ్ చేస్తూ ఉంటారు కదా అందులో, అండ్ ఇండస్ట్రీలో పని చేసే వాళ్ళు, వీళ్ళందరిలో కూడా అక్రమ వలసదారులు లేదంటే నిజమైన అస్సాం ప్రజలు ఎవరెవరో పూర్తిగా గుర్తించాలి. ఎవరైనా అక్రమ వలసదారులు ఉంటే వాళ్ళందరినీ వెంటనే పనిలో నుంచి తీసేయండి. అప్పుడు మాత్రమే వాళ్ళను ఎకనామిక్గా బాయ్కాట్ చేసినట్లు వీలవుతుంది. అంతేకాకుండా వాళ్ళకు ఈ దేశంలో పని దొరకకపోతే ఖచ్చితంగా వాళ్ళ సొంత దేశానికి పారిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఇది చాలా పెద్ద ఇంపాక్ట్ చూపిస్తుందని చెప్పారు. అంతేకాకుండా ఈ విధంగా ప్రజలు మమేకం కావడం ద్వారా ముఖ్యంగా మన ఇళ్లలో పని చేసే వాళ్ళలో ఎవరైనా అక్రమ వలసదారుడు ఉంటే వాళ్ళు మన దేశపు చట్టాలను ఎట్టి పరిస్థితుల్లోనూ గౌరవించరు, వాటిని ఫాలో కారు. కాబట్టి మన ఇళ్లలో దొంగతనాలకు ఇది ఆస్కారం ఇచ్చే అవకాశం ఉంటుంది. మనందరం చూసుకుంటే ఒక్కసారి కొద్ది నెలల క్రితం ముంబైలోని సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో సైఫ్పై కత్తితో ఒక దుండగుడు దాడి చేశాడు. ఆ తర్వాత అతన్ని అరెస్ట్ చేసి విచారణ చేయగా అతను బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా మన దేశానికి వచ్చిన అక్రమ వలసదారుడని, ఆయన సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో కొన్ని సంవత్సరాలుగా వంట మనిషిగా పనిచేస్తూ ఉన్నాడని, సో ఆయన ఒక కాంట్రాక్ట్ ద్వారా ఒక ఫుడ్ కంపెనీ ఉంటుంది కదా, ఫుడ్ కంపెనీ ద్వారా కాంట్రాక్ట్ రూపంలో ఆయన ఇంట్లో పని చేస్తూ ఉన్నాడని ఆ తర్వాత తేలింది. ఆ అక్రమ వలసదారుడికి ₹1,00,000 డబ్బు కావాల్సి రావడంతో సైఫ్ అలీ ఖాన్పై దాడి చేశాడు. ఆ ఇంట్లో దొంగతనం చేసే ఉద్దేశంలో భాగంగానే ఈ దాడి జరిగింది అని కూడా ఆ తర్వాత విచారణలో బయటికి వచ్చింది. సో ఈ విధంగా మన ఇళ్లలోనే అక్రమ వలసదారులు అనే వాళ్ళు ఉంటారు. కాబట్టి వీళ్ళతో పాటు మన కంపెనీలు లేదంటే ఇండస్ట్రీలు లేదంటే అస్సాంలో ఎక్కువగా పండే టీ తోటల్లో వీళ్ళను గనక పెట్టుకుంటే అది చాలా ప్రమాదకరం అని అస్సాం సీఎం గుర్తించారు. వీళ్ళను గనక పనిలో నుంచి తీసేస్తే ఖచ్చితంగా వీళ్ళు తమ సొంత దేశానికి తిరిగి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అప్పుడు అస్సాం రాష్ట్రం అనేది చాలా క్లీనప్ అవుతుంది అని ఆయన గుర్తించారు. అందులో భాగంగానే అక్కడి ప్రజలకు ఇలాంటి పిలుపును ఇచ్చారు అని మనం భావించాల్సి ఉంటుంది. నిజానికి మన దేశవ్యాప్తంగా ఇలాంటి అక్రమ వలసదారులు చాలామంది ఉన్నారు. ప్రభుత్వ గణాంకాల ప్రకారమే మన దేశంలో
2 కోట్ల మంది అక్రమ వలసదారులు ఉన్నట్లు అంచనా వేస్తూ ఉన్నారు. ఎక్కడో కాదు, హైదరాబాద్లోని పాత బస్తీతో పాటు దేశవ్యాప్తంగా ప్రతి చోట వీళ్ళు నివాసం ఉంటూ ఉన్నారు. ముఖ్యంగా ఎక్కువగా ఉపాధి ఎక్కడైతే దొరుకుతుందో ఆ ఉపాధి దొరికే ప్లేసెస్లోనే వీళ్ళు వచ్చి పని చేసుకుంటూ ఉన్నారు. తద్వారా మన దేశంలోని ఉపాధి అవకాశాలను కొల్లగొడుతున్నారు. అంతేకాకుండా వీళ్ళ వల్ల మన దేశంలో శాంతి భద్రతల సమస్య అనేది కూడా చాలా ఎక్కువగా ఉంది. మన దేశంలో వీళ్ళు పని చేస్తూ ఇక్కడి చట్టాలను ఫాలో కాకుండా ఏదో సుపారీ కిల్లింగ్స్, లేదంటే డ్రగ్స్ స్మగ్లింగ్ అండ్ ఆయుధాలను స్మగ్లింగ్ చేయడం, ఇలాంటివి చాలా వరకు చేస్తూనే ఉన్నారు. దీని ద్వారా మన దేశంలో శాంతి భద్రతల సమస్యలు ఎక్కువగా వస్తూ ఉన్నాయి. వీళ్ళు జనరల్గా చిన్న చిన్న అంటే కాంట్రాక్టర్లు, లేదంటే ఏదో నిర్మాణ రంగం, లేదంటే ఇంట్లో ఫుడ్ తయారు చేయడం, ఇలాంటి వాటిలో మాత్రమే లేరు. వీళ్ళు ఏకంగా బెంగళూరు బృహత్ కార్పొరేషన్, మున్సిపల్ కార్పొరేషన్ ఏదైతే ఉందో ఆ కార్పొరేషన్లో కూడా గతంలో చాలామంది ఉద్యోగాలను పొందారు అని గతంలో అనేక వార్తా కథనాలు సైతం వచ్చాయి. కాబట్టి వీళ్ళు ఏకంగా ఈ అక్రమంగా మన దేశానికి వచ్చి ఈ దేశంలో ఆధార్ అండ్ ఓటర్ కార్డులను పొంది ఆ తర్వాత ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగాలు సైతం పొందుతూ ఉన్నారు. తద్వారా మన దేశంలో చిన్న చిన్న పనులైన శానిటేషన్ వర్కర్లు, ఈ విధంగా వీళ్ళు ప్రభుత్వ ఉద్యోగాల్లో సైతం ఇంప్లిమెంట్ అవుతూ ఉన్నారు. తద్వారా మన దేశంలో ఉన్న ఉద్యోగ అవకాశాలను పూర్తిగా కొల్లగొడుతున్న పరిస్థితి నెలకొంది. సరిగ్గా అస్సాం సీఎం ఏదైతే ఎకనామిక్ బాయ్కాట్ వ్యాఖ్యలు చేశారో అదేవిధంగా రీసెంట్గా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా ఈ అక్రమ వలసదారులకు సంబంధించి ఐడెంటిఫికేషన్ పూర్తిగా వెరిఫై చేసిన తర్వాత మాత్రమే పనిలో పెట్టుకోవాలి అని కంపెనీలతో పాటు ఇంట్లో వారికి కీలక ఆదేశాలను జారీ చేశారు. రాష్ట్ర ప్రజలంతా కూడా ఇంట్లో పాచి పని చేసుకునే వాళ్ళు, లేదంటే కంపెనీల్లో పని చేసే వాళ్ళందరికీ సంబంధించి పూర్తి డీటెయిల్స్ను మరొకసారి వెరిఫై చేయాలి. ఇందుకు సంబంధించి త్వరలోనే కీలక నిర్ణయం తీసుకుంటున్నాం. రాష్ట్ర ప్రభుత్వ అధికారులంతా కూడా ఈ వర్కర్లపై క్షుణ్ణంగా పరిశీలన చేయనున్నారు అని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ రీసెంట్గానే ప్రకటించేశారు. ఇప్పుడు యూపీతో పాటు దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాల్లో ఎస్ఐఆర్ ప్రక్రియ జరుగుతోంది. కాబట్టి యూపీలో ఏకంగా 80 లక్షల ఓట్లు అన్ట్రేసబుల్గా గుర్తించినట్లు సమాచారం. ఈ అన్ట్రేసబుల్ అంటే ఈ 80 లక్షల మంది అక్రమ వలసదారులు, లేదంటే వీటిని ట్రేస్ చేయలేని పరిస్థితిలో ఉన్నాయంటే ఖచ్చితంగా ఇందులో మెజారిటీ శాతం అక్రమ వలసదారులు ఉన్నట్టు స్పష్టంగా చెప్పవచ్చు. సో ఈ విధంగా ఒకవైపు యూపీలో, మరోవైపు అస్సాంలో కూడా వీళ్ళను పూర్తిగా గుర్తించే పనిలో పడ్డారు. యూపీ సీఎం అయితే ఏకంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో డిటెన్షన్ క్యాంపులను ఏర్పాటు చేసుకోండి, తద్వారా అందరినీ ఏరివేసేద్దాం, వాళ్ళందరినీ తమ సొంత దేశానికి తిప్పి పంపించేద్దాం అనే విధంగా జిల్లాల అధికారులకు కీలక ఆదేశాలు సైతం జారీ చేశారు. మరోవైపు ఇప్పుడు అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ కూడా ఆ రాష్ట్రంలో ఎకనామిక్ బాయ్కాట్ చేయండి అని పిలుపునివ్వడం మాత్రం ఇది సంచలనమనే చెప్పుకోవచ్చు. ఒకప్పుడు ఈ పద్ధతిని మన దేశంలో అన్ని ప్రాంతాల్లో ఉపయోగించే వాళ్ళు, సంఘ విద్రోహకులు ఎవరైతే ఉంటారో వాళ్ళను గ్రామం నుంచి తరిమేసేందుకు ఎకనామిక్ బాయ్కాట్ అనేది చేసేవాళ్ళు. సో ఇది చాలా పెద్ద ఇంపాక్ట్ చూపించేది అని అప్పట్లో చెప్పేవారు. ఇప్పుడు కూడా దీన్ని పాటించడం వల్ల అస్సాంలో అక్రమంగా నివాసం ఉంటున్న 40% పీపుల్ అందరినీ కూడా తమ సొంత దేశానికి తిప్పి పంపించేందుకు ఈ నిర్ణయం చాలా కీలకంగా ఉపయోగపడుతుంది అని విశ్లేషకులు చెబుతూ ఉన్నారు. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో తెలియజేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోద్దు. థ్యాంక్ యూ.